హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ అఖిల. టెంప్లేట్ చూడగానే చాలా మందికి అర్థమై ఉంటది నా టాపిక్ ఏంటి అని. బేసిక్‌గా నేనేమనుకుంటున్నాను అనంటే, ఈ టాపిక్ స్టార్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రీసెంట్‌గా జరిగిన మహారాష్ట్రలో ఒక మర్డర్ కేస్ అనమాట. బేసిక్‌గా ఆ మర్డర్ కేస్‌లో ఏం జరిగింది అనేది చెప్తా. దాని తర్వాత నేను పెట్టిన టెంప్లేట్‌కి నేనెందుకు ఆ టెంప్లేట్ పెట్టానన్నది కూడా మీకు అర్థమవుద్ది. సీ ఆబ్వియస్‌లీ ఒక అమ్మాయి నాకు టాపిక్ కరెక్ట్‌గా తప్పు రాకూడదు గాబట్టి నేను చూసి చెప్తున్నా. జనరల్‌గా ఒక అమ్మాయి 'శ్రేయ గోయల్' అని జెప్పి, ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి 'చేతన్ చౌదరి' అనే ఒక అబ్బాయిని ట్రెక్కింగ్ కోసం తీసుకువెళ్ళి ట్రెక్కింగ్ దగ్గర నుంచి చంపేశారు. తోసి చంపేసింది. బేసిక్‌గా తోసి చంపేసింది అనంటే ఆ అబ్బాయిని 'చేతన్ చౌదరి' అనే అబ్బాయిని ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలి వాస్తవానికి. సో, పెళ్లి సెట్ అయింది. ఈ అబ్బాయికి ఆల్‌మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 500,00,00,000 ప్లస్ ఆస్తి ఉంది. బిజినెస్ లీడ్ చేసుకుంటున్నాడు. మంచి వెడ్డింగ్ కూడా మంచి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్లాన్ చేసుకున్నారు. అంతా ఓకే. ఆల్ గుడ్ అనుకుంటే ఈ అబ్బాయి బర్త్‌డే టైమ్‌లో తీసుకెళ్ళడం జరిగింది. తోసేయడం జరిగింది. ఆ అబ్బాయి చచ్చిపోవడం జరిగింది. ఇదంతా అందరికీ తెలిసిన టాపిక్కే. రీసెంట్‌గా నేను కొన్ని వీడియోలు చూసిన తర్వాత నాకొచ్చిన క్లారిటీ ఏంటి అనంటే, ఆ అబ్బాయిని ఆహ్, చంపడానికి ఇంతకుముందు కూడా 2, 3 సార్లు ఆ అమ్మాయి ట్రై చేసింది వన్స్ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. మరి ఆ అబ్బాయికి తెలుసో తెలీదో తను ఆహ్, ఆహ్, కావాలని ట్రై చేసిందనో, లేదంటే ఆ అబ్బాయికి తెలుసో తెలీదో నాకు తెలీదు. బట్ 2, 3 సార్లు ట్రై చేసిన తర్వాత నాలుగోసారి కూడా జరిగింది అనంటే, ఆ అబ్బాయికి తెలిసి ఉండకపోవచ్చు. అది ఇంటెన్షనల్‌గా జరిగింది అని. సో, ఆ అబ్బాయి అయితే చనిపోయాడు. ఇప్పుడు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా సాడ్ మూమెంట్‌లోకెళ్ళిపోతారు. ఆబ్వియస్‌లీ తన కన్న కొడుకు 25 ఏళ్ల ఉన్న అబ్బాయి బిజినెస్ అంతా లీడ్ చేస్తున్న టైంలో, అలాంటి సిట్యుయేషన్‌లో ఒక మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అంత గ్రాండ్‌గా చేద్దాం అని అనుకున్న సిట్యుయేషన్‌లో ఆ మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయే తోసి చంపేసింది అనంటే, ప్రతి ఒక్కడు డిప్రెస్ మోడ్‌లోకెళ్ళిపోతాడు ఫ్యామిలీ అంతా. అసల ఫస్ట్ థింగ్ ఈ అమ్మాయి ఎందుకు చంపేసింది అనంటే, తెలిసున్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి పెళ్లిష్టం లేదు. సో, చంపేసింది. అసలు పెళ్లిష్టం లేనప్పుడు ఒప్పుకోవాల్సిన పనేంటి? అట్ ద సేమ్ టైమ్ ఒప్పుకున్న తర్వాత చంపేయాల్సిన పనేంటి? ముందే ఈడితో చెప్పి ఓకే. నేను చేసుకోను. నాకు ఈ పెళ్లిష్టం లేదు అనంటే అయిపోద్ది కదా! బట్ ఎందుకు ఒప్పుకుంది అనేది ఫస్ట్ థింగ్. చంపేసింది అనేది సెకండ్ థింగ్. ఇవన్నీ నా దగ్గర ఆన్సర్స్ లేవు. మీకేమైనా తెలిస్తే కానీ చెప్పండి. ఈ అబ్బాయికైతే 500,00,00,000 ప్లస్ ఆస్తుందని తెలుసు. అది ఎంతుంది అన్నది నాకు తెలీదు. బట్ ఎక్సలెంట్ కోటీశ్వరుడనమాట. సో ఇప్పుడు ఇక్కడ జరిగే టాపిక్ అంతా ఫుల్లు సోషల్ మీడియా అంతా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. బట్ న్యూసెస్‌లో ఏదో ఒకటి, 2 రోజులేశారు. దాని తర్వాత ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇంకేం లేదు. హడావుడేం లేదు. అండ్ ఓకే. ఇదంతా సోది చెప్తున్నావు బానే ఉంది. టైటిల్‌కి ఐ మీన్ నువ్వు పెట్టిన టెంప్లేట్‌కి దీనికి లింక్ ఏంటంటారా? ఓకే. నాకనిపించింది చెప్తా. ఈ సిట్యుయేషన్ ఇదే సిట్యుయేషన్ సేమ్ స్క్రీన్ ప్లే రివర్స్ అవుతుంది అని అనుకుందాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇలాగే తోసి చంపేసాడు అని అనుకుంటే, ఈ పాటికి ఎంతమంది రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసేవారు ఫెమినిజం అని జెప్పి. ఎంతమంది రోడ్ల మీదకొచ్చి ఇలా చేయడం తప్పు అని మాట్లాడేవారు. ఎంతమంది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బ్యానర్‌లు తగలబెట్టేవాళ్ళు. అది నాకు తెలిసి పెద్ద హడావిడి అవుదును, పెద్ద ఇష్యూ అవుదును, పెద్ద పెంట అవుదును. బేసిక్‌గా ఇది అబ్బాయికి జరిగింది కాబట్టి ఎవరైతే ఫెమినిజం అని కొట్టుకొని చచ్చిపోతారో, వాళ్ళెవరు రోడ్ల మీదకొచ్చి ఎందుకు మాట్లాడట్లేదు. అంటే ఇప్పటికి ఇందులో కూడా ఆల్‌మోస్ట్ చాలా మంది అది నాకర్థం కానిది ఏంటి అనంటే, వాట్ ఈస్ ఫెమినిజం? అంటే ఫెమినిజం అంటే ఏంటసల? ఫస్ట్ థింగ్ టైటిల్‌లో పెట్టినట్టుగానే. అంటే అబ్బాయి తప్పుండి సరే అబ్బాయి, అమ్మాయి కాదండి. జనరల్‌గా ఒక సిట్యుయేషనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, సిట్యుయేషన్‌లో ఐదర్ అబ్బాయి సైడ్ రాంగ్ ఉండి, అమ్మాయి సైడ్ రాంగ్ ఉంటే, ఇద్దరిది ఈక్వల్ టైప్ ఆఫ్ మిస్టేక్ ఉన్నప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఎలా డీల్ చేస్తారన్నది నాకు అర్థం కాట్ల. అండ్ రెండోది ఏంటి అనంటే, అబ్బాయిలు ఎదవలు. 100లో 80% అబ్బాయిలు ఎదవలే ఉంటారు. మిగతా 20% అబ్బాయిలు మంచోళ్ళుంటారు. సరే ఈ మంచోళ్ళనందరూ పక్కన పెట్టేస్తే, ఆ 80% అబ్బాయిల్ని ఎదవల కిందే ట్రీట్ చేసి, మిగతా 20%ని కూడా ఆ ఎదవల్లో కలిపేసుకుంటే, అది ఫెమినిజం అవుద్దా? జస్ట్ ఇది నా క్వెషన్ ఇది. నాకు అర్థం కాని ఒక చాలా రోజుల నుంచి వెంటాడుతున్న క్వెషన్ ఇది. నా దృష్టిలో ఫెమినిజం ఈస్ నథింగ్ బట్ నీ రైట్స్ కోసం నువ్వు పోరాటం చేయడంలో తప్పే లేదు. నీ ఫ్రీడమ్ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవడంలో తప్పే లేదు. కానీ
నీ ఫ్రీడమ్ కోసం నువ్వెంతైతే స్టాండ్ తీసుకుంటున్నావో, అది ఎయిదర్ రైట్ సైడ్ ఉన్నా, రాంగ్ సైడ్ ఉన్నా, నీ స్టాండ్ నువ్వు తీసుకోవడంలో తప్పులేదు. బట్ రైట్ సైడ్ ఉన్నప్పుడు తీసుకున్న స్టాండ్ అనేది పర్ఫెక్ట్. నువ్వు ఎంతైనా పోరాడు. కానీ నీ రాంగ్ నువ్వు చేసేది రాంగ్ అని నీకు క్లారిటీ ఉన్నా కూడా నువ్వు పోరాడుతున్నావు అనంటే అది ఫెమినిజం కాదు అన్నది నా ఫీలింగ్. అది రాంగ్ అయితే గనక ఐ యామ్ వెరీ, వెరీ సారీ. నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అది రైటా? రాంగా? అనేది. ఇదే సిట్యుయేషన్ నేనిందాక చెప్పినట్టు ఒక అమ్మాయికి జరిగుండుంటే, ఈ పాటికి రోడ్ల మీదకొచ్చి తగలబెట్టేవాళ్ళు. అమ్మాయిలు మొత్తం అంతా ఫెమినిస్ట్‌కి సంబంధించిన అసోసియేషన్‌లన్నీ వచ్చి తగలబెట్టేసేవి. కానీ ఇది జరగట్లేదు. బై గాడ్స్ గ్రేస్ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినా కూడా ఏం జరుగుద్ది మహా అయితే? అలా అని జెప్పి అబ్బాయిలు పరిస్థితిలో నేనన్నా అబ్బాయిల్లో 100 అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే ఎదవలే ఎక్కువ మందుంటారు. నాకు తెలుసు ఆ విషయం. ఆళ్ళ మెంటాలిటీలు ఎలా ఉంటాయన్నది నేను కూడా ఒక అబ్బాయిని గాబట్టి, చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని నేను చూస్తాను గాబట్టి నాకు తెలుసు ఆళ్ళ మెంటాలిటీలు ఎలా ఉంటాయి. ఒక అమ్మాయిని చూసి ఏ విధంగా కామెంట్లు జేస్తారు. ఇవన్నీ నాకు తెలుసు. సో, దాన్ని బేస్ చేసుకునే చెప్తున్నా. నాకు కొన్ని కొన్ని క్లారిటీస్ లేవు అసల మాట్లాడే టాపిక్ మీద. ఐ మీన్ ఈ టాపిక్ మీదని గాదు. సో, అందునే అడుగుతున్నా వాట్ ఈస్ ఫెమినిజం? మీకు తెలిస్తే కింద కామెంట్ జేయండి. నా దృష్టిలో థిస్ ఈస్ నాట్ ఎ ఫెమినిజం. రైట్ సైడ్ ఎంతుంటారో రాంగ్ సైడ్ కూడా అంతే ఉండాలి. సో, ఏమనిపించిందో కింద చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.